అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? మరి ఎలా మన వీకెండ్ సిటీ మరి చూసేటోళ్ళ కోసం హైలైట్ వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ బారోకుంటా ఈ వారం అదిరిపోయే వార్తలను చూడండి. సరే మరిగా మన వీకెండ్ సిటీ మరి వార్తలు షాజిద్దాం పాండ్రి. ఏయ్ ఎవరు రాది? స్టడీ ఏంటే ఎవరదే మనల్ని ఆపేది? పోలీసా? చల్ పోలీస్ లేదు గీలీస్ లేదు నడు. ఓ పిల్ల ఇప్పటిదాకా మంచిగానే వార్తలు చదివితివి, ఇప్పటిదిప్పుడు ఏమైంది? కుంపదీసి బ్రేక్ టైంలో 90 వేసినావా ఏంది? అట్లా ఊగుతాన్నావు. అయినా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని అందాం అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. మనకు తాగుడు అలవాట్లేదు కానీ ఇంకో గీ అక్కలకే మస్తు అలవాటు ఉన్నది. వామ్మో పోలీసుల గల్లానే బట్టి అసలుగా ఇడుస్తలేదు కదా ఈ అక్కేవలో. మిగిలిన పోలీసులు వచ్చి ఇడిపిద్దామని చూసినా ఇడుస్తలేదు, వాళ్ళ దోస్తులు ఇడిపించినా ఇడుస్తలేదు. మరి ఎంత వేసిందో ఏమో తెలియదు కానీ అగ్గో చూడుండ్రి, ఆమె సొలుగుడు చూస్తేనే అర్థమవుతున్నది జరంతా గట్టిగానే వేసిందని. ముంబైలో ఓ బార్ దగ్గర ఓ ముగ్గురు అక్కలు రచ్చరంబోలా చేసిండ్రు. లేట్ నైట్ దానిక పార్టీ చేసుకున్నారు. కుత్కలా చేయి పెడితే తాకేటట్టు తాగిండ్రు. మరి తాగినోళ్ళు సప్పుడు దాకా ఓ ఆటో మాట్లాడుకునో క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి పోయి సప్పుడు దాకా వండుకుంటే ఈ లొల్లు ఉండునా? అయినా అట్లా చేయకుండా రోడ్ల మీదకి వచ్చి సొలుకుంటా అదురుకుంటా ఆగమాగం చేసిండ్రు. మరి వీళ్ళు ఇట్లా చేస్తే చూసేటోళ్ళు ఊకుంటారా? పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి ఇట్లా చేయొద్దమ్మా అని చెప్తుంటే వాళ్ళతోనే ముగ్గురు లొల్లికి దిగిండ్రు. అంతటితోనూ కూడా ఆగకుండా ఇట్లా పోలీసుల మీదకే చెయ్యి చేసుకున్నారు. ఇక ముగ్గురినైతే అరెస్టు చేసిండ్రు పోలీసు వాళ్ళు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తీసుకుపోతున్నారట. ఇప్పుడు మంచిగా ఉంటది అక్కలకు, లోపల మంచిగా రెస్ట్ తీసుకుంటారు. ఇక ఇప్పుడు తెలుస్తుంది కానీ మీ సంగతి అంతా. తాగింది దిగినాక ఏమైంది, అసలు మనం ఏం చేసినాం, ఇక్కడ జైళ్ళకి ఎందుకున్నాం మనం అని ఒకరినొకరు తెల్ల ముఖాలు వేసుకొని చూసుకొని అడుక్కుంటుంటారు కావచ్చు. ఎందుకంటే వీళ్ళు తాగిన మత్తులల్లా బాగా ఉన్నారు కాబట్టి ఏం జరిగిందో కూడా గుర్తుండకపోవచ్చు. लाठी इधर लाठी इधर लाठी इधर लाठी इधर విడం అంటే పాము కోపం, కారం అంటే కప్ప కోపం. ఈ సామెత మనందరికీ తెలిసిందే. ఎప్పటి నుంచో మన పెద్దోళ్ళు చెప్తే వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ సామెతను రివర్స్ చేసింది ఓ కప్ప. అందుకే విడం అంటే కప్ప కోపం, కారం అంటే పాము కోపం అని చెప్పాలి. అగ్గో అదేంది, పాము కప్పను పడుతుంది కానీ కప్ప పాముని పట్టదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అదే గిడు కాడ పట్టింది. కావాలంటే చూడుండ్రి. వామ్మో కప్ప పామును మింగింది కదా. దాదాపు 70% పాము కప్ప కడుపులకు పోయింది. ఒక్క తలకాయే బయట ఉండే వరకు అటు ఇటు కదలకుంటా తల్లడిల్లుకుంటా బయటకు వద్దామని చూస్తున్నది. అందుకే నోరు ఎట్లా తెరుస్తున్నదో చూడుండ్రి. అయినా గాని కప్ప మాత్రం ఇడుస్తలేదు. ఏడికి పోతావే పామ నీ అవ్వ ఆగు అన్నట్టే కాళ్ళతోని లోపలికి దొబ్బుకుంటున్నది. మరి పోయిన జన్మలో ఈ కప్పనికి ఇట్లా పాము మింగిందో లేకపోతే ఈ జన్మలనే ఈ కప్ప పిల్లలనో లేకపోతే దోస్తులనే ఈ పాము మింగిందో తెలియదు కానీ పామును పగబట్టినట్టే మింగింది ఈ కప్ప.
అస్సలుగా ఈడుస్తలేదు. అట్లనే పామును చూస్తుంటే ఏం చిన్నగా అనిపిస్తలేదు, పెద్దగానే ఉన్నది. అయినా గానీ మస్తు సింపుల్ గా మింగింది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లోకి వచ్చేటాలకు మస్తు వైరల్ అవుతున్నది. కప్ప ధైర్యాన్ని చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. మరి ఇదే వీడియోను కనుక తదిమ కప్పలు చూసినానంటే వాయమ్మో దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా అని ఈ కప్పను బాహుబలిని చేసి కప్పల సామ్రాజ్యానికి రాజుని చేస్తే కావచ్చు పోండ్రి. కారు కొన్నారంటే ముందు పూజ చేపిస్తుంటారు మనోళ్ళు, లేదంటే మంచి అవుతుందో చెడే అవుతుందో అని భయపడుతుంటారు. అందుకే ఫస్ట్ ట్రిప్ గుడికే పోతారు. అట్లనే ఇక్కడ ఫ్యామిలీ కారు పూజకు పోతే ఏమైందో చూడుండ్రి. వాయమ్మనే కారు సీదా గుళ్ళకే పోయింది కదా. పాపం అప్పుడే పూజ అయినట్టున్నది. కారుకు దండ కూడా వేసిండ్రు. పక్కనే నిల్చున్న ఈ అన్న ఆపుదామని చూసినా ఆగలేదు. మెట్ల మించి పోకుండా మళ్ళీ గుళ్ళేది వచ్చింది. ఇది తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా శ్రీముష్టం గుడి. కొత్త కారుకు పూజ చేయించుకునేందుకు ఇంట్లో అందరూ వచ్చిండ్రు. ఇక ఇంతల్నే అదుపు తప్పి ఇట్లా లోపలికి పోయింది. మరి లోపల ఎవరైనా ఉండి షాల్ చేద్దామని చూసిండ్రో లేకపోతే వంపుకున్నది కదా అని చెప్పి అదే మెల్లగా కదిలిందో తెలియదు. కానీ ఇట్లా మెట్ల మించి కిందికి పోయే టైంలో బోర్ల పడుతుందా ఏందని అనిపించింది. మరి ఎంత డ్యామేజ్ అయ్యిందో ఏమో తెలియదు. కానీ పాపం కొత్త కారు కొన్న సంబరం లేకుండా అయింది వీళ్లకు. బట్ వరకు మీరు ఎన్నో రకాల రేసులు చూసి ఉంటారు, కార్ రేసింగ్, బైక్ రేసింగ్. కానీ అదే గిడో కాడ ఎద్దుల బండ్ల పోటీలు జరుగుతున్నాయి. పోటీలు అంటే మామూలు పోటీలు కాదు. ఒక్కో బండి పోతున్నది కదా అంటే మామూలుగా లేదు. అందుకే దీని గురించి మనం చెప్పుకున్నాడు కాదు, చూస్తేనే మస్తు మజా ఉంటుంది. ఏయ్ ఎవరికెవరు తాకేదిలే అంటున్నారు కదా. మామూలుగా పోనిస్తలేరు కదా బండ్లు. బైక్ రేసింగ్, కార్ రేసింగ్ కంటే కూడా ఈ ఎడ్ల బండ్లే ఎక్కువ స్పీడ్ తోని పోతున్నాయి. మరి ఈ ఎడ్లకు ఏం పెడుతుండ్రో ఏమో గాని మస్తు బలంగా ఉన్నాయి. అందుకే బండ్లను మస్తు ఈజీగా ఇక్కుకపోతున్నాయి. చూసేటోళ్ళకైతే మస్తు ఎంజాయ్ అనిపిస్తున్నది. మళ్ళా 2-3 ఎడ్లు బండ్లు కాదు, దగ్గర 20-30 బండ్లు ఈ పోటీలలో పాల్గొన్నాయి. గెలిచిన బండోళ్లకు క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చిండ్రట. మరి ఈ ఎడ్ల బండి పోటీలు ఎందుకు పెట్టిండ్రంటే తమిళనాడు రాష్ట్రం తుత్తుకూడి దగ్గర జాతర జరిగితే అక్కడ ఈ ఎడ్ల బండి పోటీలు పెట్టుడు ఆనవాయితీగా వస్తున్నది. అందుకే ఈ ఏడు కూడా ఈ పోటీలను పెట్టిండ్రు. దీంట్లో పాల్గొనేటోళ్లే కాదు, చూసేటోళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేసిండ్రు. ఈ మధ్య మనుషులకే కాదు జంతువులకు కూడా గుండెపోట్లు వస్తున్నాయి. మరి మనుషులంటే కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే గుండెపోట్లు అన్నారు, కానీ జంతువులు వేసుకోకుండా వాటికి గుండెపోట్లు వస్తున్నాయి. కాలం అట్లా చేస్తుంది, ఏం చేస్తాం. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పినా అంటే ఇంగో గీడో కోతికి హార్ట్ అటాక్ వస్తే అన్న కాపాడిండు. చూసిన రానుల్లా కోతి కింద పడి అటు కదులుతలేదు ఇటు కదులుతలేదు. పాపం గుండెపోటు వచ్చి అట్లనే పడిపోయింది. ఇక ఇది చూసినకి క్యాబ్ డ్రైవర్ అన్న దగ్గరికి పోయి సిపిఆర్ చేసిండు. ఆవు అన్న
నీకు దండం పెడితే ఎట్లనన్నా దాన్ని బతికియాలనే. నోట్లో నోరు పెట్టి ఊదన్నా కొంచెం నీకు దండం పెడతా. పాపం అయినా కూడా కోతి లోపల శల్లం లేదు. దేవుడా అంజన్న, ఇక నువ్వే కాపాడాలి ఆ కోతిని. అమ్మయ్యా, బతికిందిరా నాయన. అమ్మో దేవుడా, అంజన్న ఈ రూపంలో వచ్చి దీనికి పానం పోసినట్టున్నాడు. కానీ ఈ కోతికి పానం వచ్చితోటే ఈ అన్న మస్తు సంతోషపడబట్టిండు. కానీ చూసిండ్రా, ఈ పాడబడ్డ గుండెపోట్లు ఎంత పరిశాన్ చేస్తున్నాయో. మనుషులనే కాదు, ఆఖరికి కోతులను కూడా ఆగం చేయబట్టే. దేవుడా, ఏదేమైనా ఈ గుండెపోట్ల బారి నుంచి మనుషులనే కాదు ఆ మూగ జీవాలను కూడా నువ్వే కాపాడాలి నాయనా, నీకు దండం పెడితే. అదృష్టం అనేది నాకొద్దు, దురదృష్టమే కావాలి అని కోరుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటారా అనుల్లా? మనిషి అనేటోడు ఎంత కష్టపడ్డా కాలం కలిసి రావాలి, అదృష్టం కూడా అందుకు ఉండాలి. అందుకే అంటుంటారు మన పెద్దోళ్ళు, అదృష్టం ఆవగింజంత లేనిది ఏ పని కాదని. అప్పుడప్పుడు ఆ అదృష్టమే మనిషిని గెలిపిస్తుంది, ఆ అదృష్టమే మనిషి ప్రాణాలను కాపాడుతుంటుంది. అయినా ఇప్పుడు ఏమైందని మాటలు చెప్తున్నావు? ఇంతకు ఆ అదృష్టం ఎవరికి పట్టింది ఏమా కదా? ఓ పిల్ల, ఎవరి గురించి చెప్తున్నావు ఇప్పుడు అని అంటారా? వార్త వస్తున్నది, మీరే చూడుండ్రి, మీకే తెలుస్తుంది నేనెందుకు ఈ మాట చెప్పినో. ఇగో ఈడ బెంచ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్న ఈ తమ్ముడిని చూస్తున్నారు కదా, ఇక అట్లనే చూడుండ్రి. మరి ఈ తమ్ముడు ఎంత అదృష్టవంతుడో తెలుస్తుంది. చూడండి చూడండి. అమ్మ బాబోయ్, 2 అరటి చెట్లు ఇరిగిపడ్డాయి కదా. కానీ చూసిండ్రా, రెండిట్లా ఆడోటి ఈడోటి పడ్డది. కానీ తమ్ముని మీదనైతే ఒక్కటంటే ఒక్కటి కూడా పడలేదు, చిన్న దెబ్బ కూడా తాకలేదు. వీటిని చూసి తమ్ముడే పార్చానయ్యిండు. మరి కాదా అనులా, సడన్గా అవి ఇరిగి పడుడేంది, అందులో మళ్ళా అటోటి ఇటోటి వడుడేంది. అదే తమ్ముని నెత్తి మీద పడితే దెబ్బ తాకకపోవునా? సరే, అరటి చెట్టే కాబట్టి పెద్ద ప్రమాదం జరగకపోవచ్చు, ప్రాణాలకు ప్రమాదం లేకపోవచ్చు, కానీ ఎంతైనా ప్రమాదం తప్పినట్టే కదా. అందుకే ఈ తమ్ముడు అదృష్టవంతుడు అనేది. ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద అరటి పండ్లు తమ్మునికి బాగానే బాకీ ఉన్నట్టున్నది. అయినా తమ్మి, ఏం కాదు, నాకని ఇష్టం ఉన్నట్టు చెయ్యకు. ఎందుకంటే అదృష్టం అనేది ఎప్పుడు ఎట్లుంటుందో ఎవరికి తెలియదు, సరేనా? ఏదేమైనా పైలంగా ఉండు అన్నట్టు ఇది ఎక్కడో చెప్పలేదు కదా, ఇది ఫిలిప్పీన్స్లో జరిగిన ముచ్చట. చీ, భూమి మీద ఎటువంటి లత్కోరలు తయారవుతున్నారంటే అబ్బబ్బబ్బబ్బా, నా నోటిదని చెప్పబుద్ధి అయితలేదు. కడుపుకి అన్నం తింటున్నారో లేకపోతే ఇంకేమన్నా తింటున్నారో కానీ ఆడవిల కనబడితే చాలు దొంగ సూపులు, దొంగ పనులు, దొంగ కథలు పడుతున్నారు బద్మాష్గాళ్ళు. ఇటువంటి అడ్డమైన గాడిదగాలను చెప్పు దగ్గర కొట్టడే కాదు, అదే చెప్పును మళ్ళా గుట్టించి మరీ కొట్టాలి. నడి బజాట్లా నిలువున ఉరిదీయాలి. మీ ఒక బతుకులేనారా? ఆ సిగ్గులేని బతుకులు బతికే కంటే సచ్చిన మంచిగుండు, భూమికి కొంత భారమైన దగ్గును. అయ్యో, ఏమైందమ్మా ఇంత కోపం చేస్తున్నావు అంటే? మరి కోపం రాదా? ఇంకో ఒక దున్నపోతుగాడు రోడ్డు మీదనే ఏం చేసిండో మీరే చూడుండ్రి, నాకంటే ఎక్కువ మీరే తిడతారు.
చూసిండ్రా బద్మాష్ గారు ఏం చేసిండో పాపం. ఈ అక్క రోడ్డు మించి ఒక్కతే నడుచుకుంటూ వస్తుంటే ఏడు నుంచి ఫాలో అవుతున్నాడో గాని వీని కడుపు మండ వెనక నుంచి వచ్చి బెల్ట్తోని మెడకేసి ఇగ్గుకవేయండు. ఈయన చేతులకు జట్టలు గుట్ట వీని తాడదేగా వీని తలపండు వలగా వీని ముఖంలోన మన్నుగొట్ట అట్లా గొర్ర అక్కను కాలెనకకు గుంజుకవేయండు. అప్పటికే పాపం ఈమె సోయి తప్పినట్టున్నది. మరి ఊపిరి ఎక్కడ ఆడుతుంది? ఇక అట్లా కారెనకకు తీసుకుపోయి పాడు పని చేసిండట. ఇది ఆడ జరిగిందనంటే న్యూయార్కులా. ఇక వీన్ని ఏం చేస్తే మంచిగుంటది? అదే బెల్ట్ వీని మెడకు చుట్టి అదే రోడ్డు మీద అందరూ చూడంగానే ఉరిదీయాలే. అప్పుడు గాని బుద్ధి రాది దరిద్రపోనికి. ఇంకోసారి ఇంకోడు ఇలాంటి రోత పనులు చేయాలంటే కూడా వణుకు పుట్టాలి ఒంట్లల్లా. అరే ఆడోళ్ళంటే అందరిండ్లల్లో ఉంటారు కదా, వీని తోడబుట్టినోళ్ళు ఆడోళ్ళు కాదా? అయినా గాని వేరే ఆడోళ్ళను చూస్తే ఇసోంటోళ్లకు ఎందుకు ఇట్లా బల్పో కదా. నిజంగా ఇసోంటోళ్లను భూమి మీద ఉంచనే ఉంచద్దు. లేకపోతే ఎందుల్లా మరి వీనితోటి అయ్యిందే ఉంది చెప్పుండ్రి. ఈ జనాలల్లా వండుకుంటేనే మృగాల లెక్కన చేస్తున్నారు ఇసొంటి బద్మాష్ గాన్లు కొందరు. అందుకే అక్కలు చెల్లెళ్ళు మీకు దండం పెడితే మీ జాగ్రత్తలనైతే మీరు ఉండుండ్రమ్మా. ఎందుకైనా మంచిదే. ఇసొంటి అడ్డమైన మంద ఆడాడ మోపయ్యే ఉంటారు పైలం మరి. ఒక్క వీడియోతోనే నేను వైరల్ కావాలి. రాత్రికి రాత్రే నాకు మస్తు మంది ఫాలోవర్లు రావాలి. నేను సెలబ్రిటీని కావాలి. దానికోసం ఏం చెయ్యాలి అని మకతికై తిక్క పనులు చేస్తున్నారు కొందరు. అది తప్ప ఒప్ప అని కూడా ఆలోచన లేకుండా ముందైతే ఏదో ఒకటి చేద్దామని ఏది పడితే అదే చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. కానీ అట్లా సోషల్ మీడియాలో పెట్టుడు మంచిది కాదు, తిట్లు తినేటట్టు. ఇంకో ఓ పిల్ల కూడా గట్లనే చేసింది. చేతుల పిస్తలు పట్టుకొని డాన్స్ చేస్తున్న ఈ పిల్లని చూస్తున్నారు కదా. అయితే ఈమె వాళ్ళ ఇంట్లోనో లేకపోతే వాళ్ళ దోస్తుల ఇంట్లోనో డాన్స్ చేస్తే ఏమనకపోదురు ఎవరు. కానీ నడి రోడ్డు మీద ఇట్లా డాన్స్ చేస్తుండే వరకు నలుగురు 4 మాటలు అంటున్నారు. మరి కాదా అనుల్లా? ఓ దిక్కు వెనక నుంచి బండ్లు వస్తున్నాయి, ఇటు నుంచి పోయే బండ్లు పోతున్నాయి. అయినా గాని పక్కకు జరుగుతలేదు, ఆ ఎగురుడు ఆపుతలేదు. ఇదేమో వీళ్ళ తాత పట్టభూమి అయినట్టే చేస్తున్నది. ఈమె పేరట సిమ్రాన్ యాదవట. ఉండేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలా. సోషల్ మీడియాలో మస్తు ఫాలోయర్స్ కూడా బాగానే ఉన్నారట. అయినా కూడా ఇంకా ఇట్లా రోడ్ల మీద కథలు పడుతున్నది. మరి ఈమె చేతులున్న తుపాకీ డమ్మీదో నిజందో మనకైతే తెలియదు. కానీ ఓ బుజ్జి, నువ్వు అద్భుతంగా డాన్స్ ఆడుతున్నావు అని అర్థమవుతున్నది. కానీ దాన్ని ఇట్లా రోడ్ల మీద చూపించుడు అవసరమా చెప్పు? నువ్వు డాన్స్ చేద్దామంటే జాగే దొరకలేదా నీకు? ఇట్లా ఎత్తే వచ్చిపోయేటోళ్లకు ఇబ్బంది అవుతుందని తెలియదా గా మాత్రం? అయినా నీ సంస్కారం ఇదేనా నువ్వు చదివిన చదువు? సోషల్ మీడియా అంటే ఫ్యాషన్ ఉండాలి గాని పిచ్చి ఉండొద్దు. మనం చేసే పని 10 మంది మెచ్చేటట్టు ఉండాలి గాని 10 మందిని ఇబ్బంది పెట్టే తీరు ఉండొద్దు అనుకుంటా ఈమె మీదికి మస్తు కోపం చేస్తున్నారు చాలా మంది. కొన్ని చోటి వార్తలున్నాయి, ఫటాఫట్ వీటిని కూడా చూడుర్రి. బస్ ఎక్కి ఊరికి పోదామనుకునే ఏపీ పబ్లిక్ నెత్తులకు హెల్మెట్లు పెట్టుకొని ఓన్రి. ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఏ బస్ స్టాండ్ ఎట్లున్నదో ఎవ్వలకు తెలియదు.
మీదికి చూస్తే మంచిగానే ఉంటుంది కానీ అసలు ముచ్చటంతా అయిపోయినాకనే ఎరకైతుంది. బస్సులకి ఊర్లకు పోవడేందో కానీ బస్టాండ్లలో నిలబడితే డైరెక్ట్ మీదికే పోయేటట్టున్నది పానం. అగ్గో గీ పెద్దవ్వ ఏదో ఊరికి పోదామని కడప జిల్లా బద్వేల్ బస్టాండ్లకు వచ్చి నిలబడ్డదట. గంతే పాపం నసీబ్ మంచిగా లేకను లేకపోతే కాంట్రాక్టర్ క్వాలిటీగా కట్టకపోయే వరకు పెచ్చులూసి గీ పెద్దవ్వ మీద పడ్డాయి. అరే నీ అవ్వ సిమెంట్ ఉసుకే కలిపి కడుతున్నారా లేకపోతే పురాగా ఉసుకతోటే కడుతున్నారా? ఈ కాంట్రాక్టర్లు పాడుగాను బ్రిడ్జిలు కూలుతాయి, బస్టాండ్లు కూలుతాయి. ఈ కాంట్రాక్టర్ల జేవులు నిండితే చాలనుకుంటారు కావచ్చు. జనాల పానాలు ఎట్లా పోతే మాకేందని అనుకుంటారు కావచ్చు. వాళ్ళు కట్టిన బస్టాండ్లకు వాళ్ళని పట్టుకొచ్చి నిలబెడితే అప్పుడు తెలుస్తుంది జనాల బాధ ఏంది అని. కాంట్రాక్టర్లను అని ఏం పాయదా తీయుండ్రి. కమిషన్ల కోసం కకృతి పడే లీడర్లు ఉన్నంత వరకు గాళ్ళ సొంటి కల్తీ కాంట్రాక్టర్లు ఎక్కువైతేనే ఉంటారు అని గరమైతున్నారు గీ ముచ్చటెరికైన పబ్లిక్. చూసిండ్రా ఇవ్వల్లా ఇయాల్టి మన వీకెండ్ సిటీ మరి వార్తలు. ఈ వారం మొత్తం మనం చెప్పుకున్న వార్తలు జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి వార్తలతోని మళ్ళా మన సిటీ మరి వార్తల్లా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.